ఏపీలో కానిస్టేబుల్ అభ్యర్థులు సంబంధించి ఏదో ఇష్యూ నడుతుంది. వాళ్ళకి సంబంధించి ఈ అభ్యర్థుల్ని అడిగి తెలుసుకుందాం. కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి. అంటే వాళ్ళు హోమ్ గార్డ్‌లు ఒక 3000 మంది హోమ్ గార్డ్‌లు కూడా కానిస్టేబుల్‌కి దరఖాస్తు చేశారు. అదేవిధంగా ప్లెయిన్ నిరుద్యోగులు కూడా దరఖాస్తు చేశారు. వాళ్ళిద్దరి మధ్య ఫైట్ నడుతుంది. ఆ ఫైట్‌కి సంబంధించి ఏందంటే హోమ్ గార్డ్‌లకి స్పెషల్ కేటగిరీ కింద పర్మిషన్ ఇచ్చారు. దాంట్లో మార్కులు తక్కువొచ్చినప్పటికీ వాళ్ళకి జాబులు ఇస్తున్నారు. అది మాకు అన్యాయం జరిగిద్దని నిరుద్యోగులు చెప్తున్నారు. దానికి సంబంధించి అభ్యర్థులను అడిగి తెలుసుకుందాం. కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో. హలో. 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 గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ ఈహా టీవీ నుంచి అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. మీరు కానిస్టేబుల్ యాస్పిరెంట్ కదా? అవును సార్. మీ పేరు? నా పేరు ఆసిఫ్ సార్. ఆసిఫ్. ఏంటి ఇప్పుడు కానిస్టేబుల్ నిరుద్యోగులకి, హోమ్ గార్డుల అభ్యర్థులకి మధ్య నడుస్తున్న ఇష్యూ ఏంటి అసలు? సార్ ఏం లేదు సార్. ఇప్పుడు హోమ్ గార్డ్స్ ని స్పెషల్ కేటగిరీగా పరిగణించాలనేసి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు సార్. ఓకే. ఇప్పుడు వాళ్ళకు గవర్నమెంట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీగా పరిగణించి సపరేట్ మెరిట్ లిస్ట్ 6 weeks లో వదలండి మళ్ళీ అని చెప్పేసి వాళ్ళు జడ్జిమెంట్ లో ఇచ్చారు సార్. ఓకే. ఎక్కడే గానీ వితౌట్ ఎనీ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అలౌ చేయను అనేసి ఎక్కడ జడ్జిమెంట్ లో లేదు సార్. ఓకే. కానీ మన గవర్నమెంట్ ఏం చేసిందంటే సార్ 28 మార్క్స్ ఉన్న వాళ్ళకి నాకు తెలిసే 28 మార్క్స్ సార్. ఇంకా దాని తక్కువ కూడా ఉండి ఉండొచ్చు సార్. ఓకే. 200 మార్క్స్ కి 28 మార్క్స్ వచ్చిన వాళ్ళని కూడా ప్రిలిమ్స్ అలౌ చేశారు సార్. ఓహో. ఇంకా అంతకన్నా ఇంకా తక్కువ ఉన్న వాళ్ళు కూడా మేబీ ఉండొచ్చు సార్. మాకు తెలియదు. మనకు ఐడియాలో ఉన్న అకార్డింగ్ టు మై నాలెడ్జ్ నాకు తెలిసిన వాళ్ళలో 28 మార్క్స్ వచ్చిన హోమ్ గార్డ్ కి కూడా ప్రిలిమ్స్ ని క్వాలిఫై చేసి వాళ్ళు చేశారు సార్. ఈవెంట్స్ కి అలౌ చేశారు సార్. ఓకే. ఇలాగా చేస్తే ఇప్పుడు ప్రిలిమ్స్ లో అంటే ఎలాగో అయిపోయింది సార్. ఇప్పుడు మెయిన్స్ లో కూడా మినిమం క్వాలిఫై మార్క్స్ లేకోకుండా అలో చేస్తే మాకు ఎంత అన్యాయం జరుగుతుంది సార్. ఆల్రెడీ 1200 అప్రాక్సిమేట్లీ మాకు పోస్ట్ నష్టపోతున్నాం సార్. మేము ఇచ్చిన 6000 రిక్రూట్మెంట్. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఎంతమంది హోమ్ గార్డ్ అభ్యర్థులు ఎంత? మీరు ఎంత? వాళ్ళు 4000 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు సార్. ఇప్పుడు 4000 మెంబర్స్. ఇప్పుడు మీరు ఎంతమంది ఉంటారు? 95,000 మెంబర్స్ ఉన్నారు సార్. 95,000 అంటే ఇది మీ 95,000 మెంబర్స్‌ది బాధ మీది ఇది. అవును సార్. 95,000 మెంబర్స్ కి అన్యాయం జరుగుతుంది సార్. ఇప్పుడు వాళ్ళకు మేమేం ఎక్కువ కూడా అడగట్లేదు సార్. ఇప్పుడు ఓసీ వాళ్ళకు 40% అంటే 80 మార్క్స్, బీసీ వాళ్ళకు 35% అంటే 70 మార్క్స్ క్వాలిఫై అయినట్టు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 60 మార్క్స్ ఉంది సార్. అట్లీస్ట్ 30% మార్క్స్ అన్నట్లుగా 60 మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ పెట్టినా కూడా మాకు కొంచెం న్యాయం జరిగినట్టు ఉంటుంది సార్. అంటే 200 మార్క్స్ కి ఎగ్జామ్ జరిగితే 60 రావాలా మినిమం? మినిమం సార్. అది మినిమం. ఇంకా దాని నుంచి ఇంకా తక్కువ అంటే ఇంకా అసలు ఇంకా వాళ్ళకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ లేకోకుండా అలౌ చేశారు. అంటే 60 మార్క్స్ కూడా లేని వాళ్ళు తీసుకుంటున్నారా? మీరు అనేది అదేనా? అవును సార్. తీసుకున్నారు సార్. అలో చేశారు సార్. ఇప్పుడు ఈవెంట్స్ కి ఆల్రెడీ ఈవెంట్స్ కి అలో చేశారంటే ఇంకా మెయిన్స్ కి కూడా అట్లానే జరిగితే మాకు ఇంకెంత అన్యాయం సార్. ఆల్రెడీ 120, 130 ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు జాబ్స్ రాకోకుండా 10-15 మార్క్స్ వచ్చిన వాళ్ళకు జాబ్స్ వచ్చాయంటే ఇంకా అది అంతకుమించి అన్కాన్స్టిట్యూషనల్ ఏముంటుంది సార్? మీరే చెప్పండి. ఓకే. 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 దానికోసమే 95,000 మెంబర్స్ చాలా పోరాడుతున్నాం సార్. గత ప్రభుత్వం కూడా ఇట్లానే చాలా విషయంలో మాకు చాలా అన్యాయం జరిగింది. అప్పుడు కూడా మేము పోరాడాము. కానీ ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని చెప్పేసి మేము నమ్మి మేము ఓటేసాం సార్. ఇప్పుడు కూడా చూస్తే ఏమో ఇట్లా ఉంది. మరి ఎందుకు ఇది హైకోర్టు జడ్జిమెంట్ ని ప్రభుత్వ అధికారులు పూర్తిగా పరిశీలించలేదా? లేదంటే ఓవర్‌లుక్ లో జరుగుతుందా? కావాలని చేస్తారా? సార్ అదే సార్. జడ్జిమెంట్ లో ఎక్కడే గానీ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ లేదు అనేసి ఎక్కడ లేకుండా అలో చేయండి అనేసి ఎక్కడ లేదు సార్. అయినా కూడా స్పెషల్ ప్రొవిజన్ అయితే ఇవ్వన్నారు వాళ్ళకి, అంతే కదా? స్పెషల్ కేటగిరీగా పరిగణించి అంటే ఇప్పుడు సార్ నార్మల్ జనరల్ గా కాకుండా స్పెషల్ కేటగిరీగా ఇప్పుడు మాకు ఓసీ వాళ్ళకి గానీ, ఎస్సీ వాళ్ళకి గానీ, బీసీ వాళ్ళకి గానీ సపరేట్ మెరిట్ లిస్ట్ ఎట్లా వదులుతారో అట్లనే వాళ్ళకి కూడా సెపరేట్ మెరిట్ లిస్ట్ వదలని ఉంది సార్. దాని అర్థం మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ లేకుండా అలో చేయడం మాత్రం కాదు కదా సార్. ఓకే. 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 మరి ఇప్పుడు ఈ విషయం గవర్నమెంట్ లో ఎవరి దృష్టికి తీసుకుపోయారు మీరు? సార్ అదే సార్. ఇప్పుడు ఎమ్మెల్సీ చిరంజీవి సార్ గారికి రిప్రజెంటేషన్ అదే కలిసి మాట్లాడాము సార్. మా వాళ్ళు మాట్లాడిన తర్వాత రిప్రజెంటేషన్ ఇవ్వండి, మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నారు సార్. ఇంకా ఆలపాటి సార్ వాళ్ళకి కూడా మాట్లాడాము. మా వాళ్ళు రెగ్యులర్ గా కాల్స్ అండ్ మెసేజ్ చేస్తున్నారు సార్ వాళ్ళకి. ఇప్పుడు పిఆర్బి చైర్మన్ గానీ, హోమ్ మినిస్టర్ గారికి ఏమైనా చెప్పారా మీరు? సార్ హోమ్ మినిస్టర్ గారిని అయితే కలవలేదు సార్. ఇంకా పిఆర్బి చైర్మన్ ఉంటారు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు.
లేదు సార్. ఆ నంబర్స్‌కి మాకు కాల్ చేసినా గూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి సార్ కొన్ని. ఏపీఎస్, ఎల్‌బీఆర్‌పీ ఓకే. మాకు హెల్ప్‌లైన్ నంబర్స్ ఇచ్చింటారు గానీ సార్, దాంట్లోకి కాల్ చేసినా గూడా మాకు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి సార్. ఓకే. మీ మీ మీరంటున్న డిమాండ్ ఏందంటే కనీసం మార్కులు 60 మార్కులు 200కి 60 మార్క్స్‌ని తీసుకోవాలా. 60 మార్క్స్ లోపొస్తే అవును సార్. వాళ్ళని క్వాలిఫై చేయొద్దు. అవును సార్. అంటే ఇప్పుడు ప్రిలిమ్స్ ఇప్పుడు ఆల్రెడీ ఎట్లలో అయిపోయింది సార్. మెయిన్స్‌లో గూడా అట్లనే చేస్తే ఇప్పుడు మెయిన్స్ ఇంకా ఎగ్జామ్‌లో ఆల్రెడీ ప్రిలిమ్స్‌లో ఇచ్చారు. అన్యాయం జరుగుతది. అట్లా కూడా ఇస్తే మెరిట్ లేనోళ్ళొస్తారని మీ కంటెన్షన్ అవును అంతే సార్. కదా? అవును సార్. అవును సార్. ఇంకో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మనకు హైకోర్ట్ జడ్జిమెంట్ ఈరోజు ఈవినింగ్ వచ్చింది సార్. ఈవినింగ్ ఆఫ్టర్‌నూన్ జడ్జిమెంట్ వచ్చింది. హ్మ్. దానికి ఆర్డర్ కాపీ నెక్స్ట్ డే వచ్చింది సార్. మాకొచ్చేసి ఐ మీన్ ఈవెంట్స్‌కి హాల్ టికెట్స్ అదే రోజు ఈవినింగ్ ఆహ్, వచ్చాయి సార్. హ్మ్. డౌన్‌లోడ్ చేసుకోవడానికి. హ్మ్. మేబీ గవర్నమెంట్‌కి దీని గురించి అవేర్‌నెస్ లేకుండా వాళ్ళని అలో చేశారో ఏమో మాకు తెలియదు సార్. మాకు ఏం లేదు సార్ కావాల్సింది. హ్మ్. మీకు ఆహ్, ఇట్లయితే స్పెషల్ కేటగిరీగా పరిగణించారో అట్లనే ఈ స్పెషల్ కేటగిరీగా పరిగణించి వీళ్ళకి గూడా మేము ఇంత పర్సెంట్ మేము క్వాలిఫైయింగ్ మార్క్స్ పెడుతున్నాం అని జెప్పేసి ఒక వెబ్ నోట్ అదే. మాకొచ్చినా అదే. గూడా మేము ఆహ్, మా మా మన ఇష్టానికి చదువుకున్నాం సార్. మేము 2 ఇయర్స్ అయింది సార్ మాకు ఈ రిక్రూట్‌మెంట్ వచ్చి. నవంబర్ 2022లో వచ్చింది సార్. ఇప్పటికి గూడా కంప్లీట్ కాలేదు. ఎప్పుడుంది ఇది ఎగ్జామ్? మెయిన్స్? సార్ ఇప్పుడు ఈవెంట్స్ పెడుతున్నారు సార్. 2 ఇయర్స్ నుంచి పరిగెడుతూనే ఉన్నాం సార్. ఇప్పటివరకు ఈవెంట్స్ ఓకే. లాస్ట్ ప్రభుత్వం గూడా ఇప్పుడు తొందరగా అయిపోతది అని జెప్పేసి అట్లే అయిపోయింది. ఇప్పుడు 2 చూస్తే సంవత్సరాల నుంచి గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారా? అవుతూనే ఉన్నారు సార్. 2 ఇయర్స్‌గా మెంటల్ ఫిట్‌నెస్ గాని, ఓకే. ఫిజికల్ ఓకే. ఫిట్‌నెస్ గాని మెయింటైన్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టం సార్. వేరే జాబ్ లేకోకుండా దీని గురించి చూసుకొని మేము ఓకే. వేరే ఆలోచించకుండా ఉంటే, ఇప్పుడు హోమ్ గార్డ్స్‌లకి మరీ అసలు ఏం లేకోకుండా ఉంటే, హ్మ్. హ్మ్. ఇప్పుడు 95,000 మెంబర్స్ కూడా నిరుద్యోగులే కదండీ సార్. వాళ్ళు అవును. హోమ్ గార్డ్స్ అంటే అది అట్‌లీస్ట్ మినిమమ్ జాబ్ అని చేస్తున్నారు. వాళ్ళు 95,000 మెంబర్స్ ప్లస్ వాళ్ళని నమ్ముకున్న ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. ఓకే. ఓకే. వాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుంది సార్. దాని గురించి కూడా కొంచెం ప్రభుత్వం ఆలోచించాలి సార్. సరే సార్. రైట్. రైట్. థాంక్ యూ. థాంక్ యూ. సరే సార్. థాంక్ యూ రైట్. సార్. మీరు థాంక్ యూ. గూడా ఈ ఈ వర్షం మాకు చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చిన ఈహా టీవీ గారికి గూడా చాలా చాలా థాంక్ యూ సార్ మీకు. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సార్. థాంక్ యూ. థాంక్ యూ సార్. ఇది వాళ్ళు చెప్తుంది కానిస్టేబుల్ అభ్యర్థులు, నిరుద్యోగ కానిస్టేబుల్ అభ్యర్థులు, అదేవిధంగా హోమ్ గార్డ్స్. ఇప్పుడు డిపార్ట్మెంట్‌లో హోమ్ గార్డ్‌లుగా పనిచేస్తున్న వాళ్ళకి మధ్య ఇష్యూ ఇది. 4000 మంది హోమ్ గార్డ్‌లు ఉన్నారట. వాళ్ళు హైకోర్ట్‌కి పోయి ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. ఏందంటే మేము హోమ్ గార్డ్‌లుగా ఆల్రెడీ డిపార్ట్మెంట్‌కి కొంత సర్వీస్ చేసి ఉన్నాం కాబట్టి మాకు ఒక స్పెషల్ ప్రొవిజన్ ఇవ్వాలి. మాకు కొంత పర్సెంటేజ్ ఆఫ్ పోస్టులు ఇవ్వాలంటే హైకోర్ట్ చెప్పింది. ఏది స్పెషల్‌గా కేటగిరీ కింద వీళ్ళని ట్రీట్ చేసి కొన్ని పోస్టులు వీళ్ళకి కేటాయించండి అని చెప్పి. కానీ హైకోర్టు జడ్జిమెంట్‌ని వేరే రకంగా అమలు చేస్తుంది ప్రభుత్వం. అంటే మార్క్స్ విషయంలో స్పెషల్ కేటగిరీ అనలే. పోస్టులు కేటాయించండి వీళ్ళకని చెప్పింది. కానీ మార్క్స్ మినిమమ్ మార్క్స్, క్వాలిఫైయింగ్ మార్క్స్ లేకుండా తీసుకుంటున్నారట. ఇక అప్లై చేసి ఉన్న హోంగార్డ్ కల్లా ఎగ్జామ్ రాసుకునే అవకాశం ప్రిలిమ్స్‌లో ఇచ్చారు. అప్లై చేసుకున్న హోంగార్డ్ కల్లా. ఇప్పుడు ఈవెంట్స్ అయితున్నాయి. ఈవెంట్స్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటది. మెయిన్స్‌లో కూడా ఇదే పరిస్థితి చేస్తే ఎట్లా? ఒక క్వాలిఫైయింగ్ అనేది ఉండాలి కదా! మామూలుగా రెగ్యులర్ నిరుద్యోగులకు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి. 200 మార్కులకి ఎగ్జామ్ జరిగితే 80 మార్క్స్ ఓపెన్ కేటగిరీకి క్వాలిఫైయింగ్. 80 మార్క్స్ బిలో వస్తే జాబ్ ఇయ్యరు. 80 మార్క్స్ అబోవ్ రావాలి. బీసీ అభ్యర్థులు 70 మార్కులు రావాలి. 70 మార్క్స్ 200 మార్కులకి. ఎస్సీ, ఎస్టీలకైతే 60 మార్క్స్ రావాలి. ఇది క్వాలిఫైయింగ్. ఓసీకి 80, బీసీకి 70, ఎస్సీ, ఎస్టీలకి 60 మార్కులు. ఈ హోంగార్డుల అభ్యర్థులకు అది లేదు. 60 లేదు, 70 లేదు, ఏది లేదు. ఎంతొచ్చినా, 0 వచ్చినా, 1 వచ్చినా, 2 వచ్చినా మార్కులు తీసుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. దానివల్ల మాకు 95,000 మంది నిరుద్యోగులకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి కూడా ఒక మినిమమ్ మార్క్స్ క్వాలిఫై కావాలంటే ఇది ఉండాలి అనేది పెడితే వాళ్ళు కొంత చదువుకుంటారు. మెరిట్ ఉన్నోళ్ళు వస్తారు. ఇక అప్పుడు ఏం చదువుతారు హోంగార్డ్‌కి ఏదొచ్చినా జాబ్ ఇస్తానంటే ఇక చదవరు కదా! ఇక మార్కులు ఉండవు కదా వాళ్ళకి. ఆ మార్కులు లేనోడు మేము 200 మార్కులకి 150, 160 మార్కులు వచ్చినోడు ఒకటే అయితుండు. 30 మార్కులు వచ్చినోడు కూడా ఒకటే అయితుండు కదా! ఇద్దరిని ఒకటే ఘాటున కడతారు కదా! ఇది అన్యాయం కదా! కాన్స్టిట్యూషనల్ పరంగా ఇది జస్టిస్ కాదు కదా! అని చెప్పి వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. ప్రభుత్వానికైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా కనీస మార్కులు పెట్టండి. ఇప్పుడు 80 మార్కులు ఒకళ్ళకి ఒక కేటగిరీకి ఉంది. 70 మార్కులు ఒక కేటగిరీకి ఉంది. మినిమమ్ ఎస్సీ, ఎస్టీలకి 60 మార్కులు ఉంది. 200 మార్కులు. ఆ 60 అన్న పెట్టండి కనీసం. 60 మార్క్స్ వస్తేనే హోంగార్డ్‌కి కూడా జాబ్ ఇస్తాం. లేదంటే ఇయ్యము. 60 లోపు వస్తే అని పెట్టండి. కానీ 60 లేకుండా 50, 40 కూడా వచ్చిన వాళ్ళకి ఇస్తారట. వాళ్ళ ఆరోపణ అది. వాళ్ళు చెప్తున్న బాధ అది. కాబట్టి వాళ్ళ 95,000 మంది నిరుద్యోగులకు సంబంధించిన సమస్యను కూడా ప్రభుత్వం వినాలి, పరిశీలించాలి. పీఆర్‌బీ చైర్మనా, హోంమంత్రి గారా, దానికి సంబంధించిన ఆఫీసర్‌లా, గవర్నమెంటా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ బాధను వినాలి. వాళ్ళ బాధను పరిష్కరించాలి సమస్యని. ఎందుకంటే 95,000 ఉద్యోగాలు 95,000 అభ్యర్థులకు సంబంధించిన సమస్య. ఒకళ్ళిద్దరిది కాదు. మీరు ఒక 3, 4 వేల మంది హోంగార్డులదే చూస్తే
అక్కడ పార్షియాలిటీ కూడా చూపించినట్టయితే. అంటే మీ డిపార్ట్మెంట్‌లో ఆల్రెడీ పని చేస్తారు కాబట్టి, మా వోళ్ళు కాబట్టి మేము అడ్డగోలుగా ఇచ్చుకుంటాం అంటే కుదరదు కదా! ఆ పార్షియాలిటీ ఉండొద్దు. ఇప్పుడు డిపార్ట్మెంట్‌లో హోమ్ గార్డ్‌లు ఉన్నారు కాబట్టి, మా మనుషులు కాబట్టి మేము మా డిపార్ట్మెంట్‌లో ఉన్నారు కాబట్టి మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాం. 200 మార్కులకి 10 మార్కులు వచ్చినా జాబ్ ఇస్తామంటే కుదరదు. అది అన్‌కాన్‌స్టిట్యూషనల్. చట్ట వ్యతిరేకం. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ పీఆర్‌బీ చైర్మన్ పరిశీలించాలి. హోంమంత్రి గారు దీన్ని దృష్టి పెట్టాలి. కొంత వాళ్ళు రిప్రజెంటేషన్‌లు కూడా ఇచ్చారట. కొంతమంది పొలిటికల్ లీడర్‌లకి, ఎమ్మెల్సీలకి ప్రభుత్వం పట్టించుకోవాలి దీంట్లో. ప్రభుత్వం రివ్యూ చేయాలి. రివ్యూ చేసి ఇమ్మీడియేట్‌గా దాన్ని షార్ట్ ఔట్ చేయకపోతే ఎందుకంటే 95,000 మంది దాదాపు 2 సంవత్సరాలు అయిందట పాపం. వాళ్ళు ఈ జాబుల కోసం వెయిటింగ్. 2 సంవత్సరాల నుంచి గ్రౌండ్‌కి తిరుగుతూనే ఉన్నారట. అంటే ప్రాక్టీసు, రన్నింగ్ ప్రాక్టీస్. 2 సంవత్సరాల నుంచి కాళ్ళు అరిగేలాగా, మోకాళ్ళు అరిగేలాగా వాళ్ళు రన్నింగ్ చేసి ప్రాక్టీస్ చేస్తే, ఇయాల మీరు వాళ్ళ గుండెల్లో ఒక పిడుగేస్తే ఎట్టుంటది? ఇది బాధ గదా! కాబట్టి వాళ్ళ బాధను పరిశీలించండి. 95,000 మంది ఇబ్బందిని పరిశీలించండి. అటు హోంగార్డ్‌లకి ఇబ్బంది లేకుండా, ఇటు ఈళ్ళకి ఇబ్బంది లేకుండా సమన్వయం చేయండి. ఇది ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నిరుద్యోగ అభ్యర్థులు.